అందరికీ చేసి పెట్టి తను తినడం కూడా మర్చిపోతుంది. మన ఆడవాళ్ళలో ఉండే బెస్ట్ క్వాలిటీ అండి కేరింగ్ క్వాలిటీ. ఏంటిది నేను ఇంతకి ఏం తినేస్తున్నాను అనుకుంటున్నారా? చేసి పెట్టడమే కాదండి తినడం కూడా నేర్చుకోవాలి. ఇంతకి నేను ఏం తింటున్నానంటే చపాతీ. అది ఎలా చేస్తానో చూడండి. ఏంటి చపాతీకి ఎంత బిల్డప్ ఇస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఈ చపాతీ కొంచెం స్పెషల్ అండి. చూడండి ఎట్లా చేస్తున్నాను. మామూలుగా మనం ఎప్పుడు చపాతీ పిండిని ఎట్లా కలుపుకుంటామో గోధుమ పిండిని అట్లా కలిపేసుకొని రౌండ్గా ఒకసారి అయితే చేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకున్నాను. ఒక ఎగ్ అయితే సరిపోతుంది. అంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి చూసుకోండి. కొంచెం ఒక్క ఎగ్ని ఇట్లా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం కొంచెం వేసాను. ఇట్లా మనం దాంట్లో స్ప్రెడ్ చేసేయాలి. మధ్యలో స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ రౌండ్ షేప్లోకి ఇచ్చేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీలాగా అద్దేసుకోవడమే. ఇట్లా నూనె పెట్టుకొని కూడా చేసుకుంటారు కదా చాలామంది. ఇట్లా ఎగ్ పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. మంచిగా పొంగుతాయి. మళ్ళీ ఇంకొకటి తింటుంటే చపాతీలు పొరలు పొరలు వచ్చినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. చూస్తున్నారు ఎంత బాగా పొంగుతుందో. ఈ చపాతీల్లోకి అయితే నేను ఎక్కువ పన్నీర్ కర్రీ అయితే చేస్తానండి. ఇట్లా పన్నీర్ కర్రీ వేసుకునేటప్పుడు కొంచెం బటర్ యాడ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో ఒకసారి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.